ఓపెన్ టాక్కి స్వాగతం. సీఎం క్యాంపు కార్యాలయంలో కంటైనర్ కలకలం. సాధారణంగా సీఎం క్యాంపు కార్యాలయానికి అనేక వాహనాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. కాకపోతే నిన్న వచ్చినటువంటి కంటైనరు పూర్తి అనుమానాస్పదంగా ఉంది. కంటైనర్ ఎక్కడా కూడా సెక్యూరిటీ సిబ్బంది వద్ద తమ వివరాలు నమోదు చేయలేదు. వెళ్లాల్సిన రూట్లో కాకుండా రాంగ్ రూట్లో తీసుకువెళ్లారు. అలాగే స్కానర్ను తప్పించి ఏదైతే వాహనాలను స్కాన్ చేసే ఆ స్కానర్ ఉందో ఆ స్కానర్ నుంచి కాకుండా దాని పక్క నుంచి రాంగ్ రూట్లో తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఒక గంట సేపు సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళినటువంటి ఆ కంటైనర్ తర్వాత బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అసలు కంటైనర్లో ఏముంది, ఏం తరలించారు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి, ఇప్పుడు ఇదే చర్చగా మారింది. ఆల్రెడీ కంటైనర్ల కలకలం మన రాష్ట్రంలో కొత్త ఏం కాదు. గతంలో కడపలో ఒక 30 కంటైనర్లను అయితే పట్టుకోవడం జరిగింది సెంట్రల్ బలగాలు. తరువాత వాటిని వదిలేశారనుకుండా ఇవి పోర్టుకి వెళుతుంటే ఏమన్నా తరలిస్తున్నారనే అనుమానం వచ్చింది. కాకపోతే అవి రక్షణ శాఖ అని చెప్పి తర్వాత ఏదో వివరణ ఇచ్చారో అది అయిపోయింది. నిన్నగాక మొన్న విశాఖలో 25,000 కిలోల డ్రగ్స్తో ఒక కంటైనర్ దొరికింది. సో అది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోకముందే సీఎం క్యాంపు కార్యాలయంలో ఒక కంటైనర్ రాంగ్ రూట్లో వచ్చి రాంగ్ రూట్లో వెళ్ళటం, ఎక్కడ సెక్యూరిటీ సిబ్బంది వద్ద వివరాలు నమోదు చేయకపోవడంతో అనుమానాలకు తావిస్తుంది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక చిన్న ఏగొచ్చినప్పటికీ కూడా దాని వివరాలన్నీ కూడా అక్కడ నమోదు చేసి తీరాల్సిందే. కానీ నిన్నొచ్చినటువంటి వాహనానికి సంబంధించి రికార్డెడ్గా ఎటువంటి వివరాలు నమోదు చేయలేదు. ఎందుకు? సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఏమి తరలించారు బయటికి? తెలుగుదేశం పార్టీ అయితే ఈరోజు ఉదయమే ఖచ్చితంగా డబ్బు, నగలు లాంటివి విలువైన వస్తువులను ఆ కంటైనర్లో బయటికి తరలించుంటారు, ఇంతకాలం దోచుకున్నవన్నీ కూడా సీఎం క్యాంపు కార్యాలయంలో దాచుంటారని తీవ్రస్థాయి విమర్శలే చేసింది. కాదు అని కొట్టిపడేయలేం. సరే, వజ్రాలు వైడూర్యాలు కాకపోయినా ఖచ్చితంగా నగదు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఎలక్షన్ సీజన్ ఇది, ఎన్నికల్లో డబ్బు కావాలి, దానికి సంబంధించి ఏదైనా పంపే ప్రయత్నం జరుగుతుందా, లేదా దీన్ని పోర్టుకు పంపి అక్కడి నుంచి ఏకంగా దేశం దాటిచ్చే ప్రయత్నం జరుగుతుందా తెలియని పరిస్థితి. ఏది అందులో డబ్బు ఉంది అనుకుంటే కాదు, డబ్బు కాదు, విలువైన వస్తువులు అంతకంటే కాదు అనుకుంటే మరి ఎందుకు సెక్యూరిటీ సిబ్బంది వద్ద వివరాలు నమోదు చేయలేదు? ఎందుకు దీన్ని రాంగ్ రూట్లో తీసుకువెళ్ళారు? ఎందుకు స్కానర్ వద్ద స్కాన్ చేయించలేదు? ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఖచ్చితంగా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నగదునే బయటికి తరలించి ఉండవచ్చు. ఎన్నికల కోసం నగదు మొత్తాన్ని కూడా సీఎం క్యాంపు కార్యాలయం నుంచే రాష్ట్రం మొత్తానికి కూడా పంపే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా బలంగా అయితే ఆరోపిస్తుంది. మరి ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అయితే ఈరోజు వైసీపీ పార్టీ మీద ఉంది. ఇక ఈ కంటైనర్ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది అనేది ఒకసారి ఆ పూర్తి స్థాయి వివరాలను ఒకసారి చూద్దాం. సో ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంటైనర్ ఇదే. చూడండి, ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఏం తెచ్చింది? సో అనుమానాస్పదంగా సీఎం క్యాంప్ కార్యాలయంలోకి అంటే తెచ్చిందా లేదా బయటికి తీసుకెళ్ళిందా? ఇక్కడ ప్రధానంగా రెండు జరిగి ఉండాలి. కంటైనర్లో ఏదైనా తెచ్చుండుంటే అన్లోడ్ చేసి దాన్ని పంపేసి ఉండాలి. లేదు తీసుకెళ్లారు అంటే లోడ్ చేసి బయటకు పంపుండాలి. ఏం జరిగింది? లోడింగా, అన్లోడింగా? అయినా మెటీరియల్ ఏంటి? సీఎం క్యాంపు కార్యాలయంలో రికార్డు చేయకుండా బయటకు తరలించాల్సిన అంశం ఏముంటుంది? సో ఇదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. సో ముందు ఒకసారి విజువల్స్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కంటైనర్ ఉంది. సో పిక్ నెంబర్ 1లో ఉన్నటువంటి కంటైనర్ ఏంటంటే ఇలా రాంగ్ రూట్లో క్యాంపు కార్యాలయం వైపు వచ్చింది. అంటే ఇన్ గేట్లో వెళ్ళాల్సిన కంటైనర్ అవుట్ గేట్ ద్వారా వెళ్ళింది. సో రాంగ్ రూట్లో కంటైనర్ లోనికి వెళ్ళింది ఒకటి. రెండోది, ఈ రెండో చెక్ పోస్టు వద్ద ముందు వైపు ఉన్న స్కానర్ మీదుగా వెళ్లాల్సిన వాహనం చెక్ పోస్టు వెనక వైపు నుంచి క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఇది చెక్ పోస్ట్ కనపడుతుంది కదా, ఇది చెక్ పోస్ట్. ఇది ఈ వైట్ అనేది చెక్ పోస్టు. ఇది ముందు నుంచి వెళ్ళటం. సో ఇది ఇక్కడ ఒక మనిషి సెక్యూరిటీ కూడా ఇది ఇక్కడ కూర్చుని ఉన్నాడు. సో ఇది ముందు నుంచి వెళ్ళటం. కానీ ఇక్కడ వాహనం చూడండి, చెక్ పోస్టుకు వెనక వైపు నుంచి వెళ్ళింది. ఇదిగో ఇక్కడ నుంచి వెళ్తుంది వాహనం. ఇదిగో వాహనం, ఇది చెక్ పోస్ట్కి వెనక వైపు నుంచి వెళ్ళింది. స్కానర్ వాస్తవానికి ఇక్కడ నుంచి వెళ్తే స్కానర్ ఉంటుంది. చెక్ పోస్ట్ ముందు నుంచి వెళ్తే అన్ని వాహనాల్లాగా ముందు నుంచి వెళ్తే స్కానర్ ఉంటుంది. బట్ దీన్ని ఏం చేశారు, స్కానర్ లేనటువంటి చెక్ పోస్ట్ వెనక వైపు నుంచి వాహనాన్ని తీసుకువెళ్ళారు, ఆ కంటైనర్ని తీసుకువెళ్ళారు. ఎందుకు స్కానర్ మీదుగా వాహనం వెళ్ళలేదు? స్కాన్ చేస్తే బయటపడే అంశాలు ఏదైనా ఉన్నప్పుడే స్కానర్ను తప్పించి వాహనాన్ని పంపే ప్రయత్నం జరుగుద్ది. సో ఎందుకు రాంగ్ రూట్లో తీసుకెళ్లారని మీరు మొదట అవుట్ వచ్చింది కదా. ఎందుకు రాంగ్ రూట్లో తీసుకెళ్లారంటే రైట్ రూట్లో వెళ్తే ఖచ్చితంగా స్కానర్ మీద నుంచి వెళ్ళాలా, కానీ రాంగ్ రూట్లో తీసుకెళ్తే స్కానర్ను తప్పించి తీసుకెళ్ళవచ్చు కాబట్టి తీసుకెళ్లారు. నెంబర్ 3 క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళేటప్పుడు లాంగ్ విజువల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది నెంబర్ 3. ఇక నెంబర్ 4కి వచ్చేటప్పటికి అసలు ఇదే గంట సేపు ఇలా లోపల వైపు తిప్పి పెట్టారు. మనకి ఇక్కడ కంటైనర్ సగమే కనపడుతుంది.
ఇదిగో ఇక్కడ ముందు భాగం మాత్రమే కనపడుతుంది. ఈ కంటైనర్ ఆఫ్ అనేది కనపట్లేదు. ఇదిగో ఇలా కంటైనర్ ఉంటే ఈ సగం అనేది కనపట్ల. అంటే లోడ్ చేసే పాయింట్ కానీ అన్లోడ్ చేసే పాయింట్ కానీ బ్యాక్ సైడ్ ఉంటుంది దీనికి. ఆ పాయింట్ మనకు కనపట్ల. ఇదిగో కంటైనర్ని అయితే ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ గంట సేపు కంటైనర్ని అక్కడ పెట్టి ఏం చేశారు? లోడ్ చేశారా, అన్లోడ్ చేశారా? ఏ మెటీరియల్ లోడ్ చేశారు లేదా ఏ మెటీరియల్ అన్లోడ్ చేశారు అనేదే ఇక్కడ ప్రశ్నార్థకం. గంట తర్వాత ఏమైంది? క్యాంపు కార్యాలయం నుంచి ఇదిగో ఈ విధంగా లాక్లు వేసేసారు. కొంతమంది సిబ్బంది ఉండి దీన్ని బయటకు పంపే ప్రయత్నం చేశారు. అలా బయటకు వచ్చి చివరిగా ఇదిగో ఇలాగైతే కంటైనర్ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఎందుకు వచ్చింది కంటైనరు? ఏం దింపింది లేదా ఏం ఎక్కించుకుంది? ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఒక సీఎం క్యాంపు కార్యాలయంలోకి సీఎం వెళ్ళినా కానీ దాని వివరాలన్నీ కూడా సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఖచ్చితంగా నమోదు చేయాలి. నమోదు చేయకుండా చీమను కూడా లోనకు పంపడానికి ఉండదు సెక్యూరిటీ సిబ్బంది వద్ద. వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళ వివరాలు ఖచ్చితంగా సెక్యూరిటీ వద్ద నమోదు అయ్యి ఉంటాయి ఖచ్చితంగా. అలాగే ఈ వాహనాల్ని పంపాలి అంటే ముందస్తు అనుమతి ఉండాలి. లేకపోతే భారీ వాహనాలు సీఎం క్యాంప్ కార్యాలయంలోకి పంపరు. పలానా వాహనం వస్తుంది, పలానా సరుకు తెస్తుంది అని ముందస్తు సమాచారం ఇస్తేనే ఆ 2 పోర్టు ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఆ 2 చెక్ పోస్టుల దగ్గర వదులుతారు తప్ప లేకపోతే వదిలే పరిస్థితి లేదు. సో దీన్ని ఏకంగా రాంగ్ రూట్లో తీసుకెళ్లారు అంటే ముందు స్థాయి ఆదేశాలే ఉన్నాయి. రాంగ్ రూట్లో అంత ఈజీగా మన వాహనాన్ని తీసుకెళ్ళేస్తారా? సీఎం క్యాంప్ కార్యాలయంలో నేను ఇన్ గేట్ నుంచి వెళ్ళాల్సిన అవుట్ గేట్ నుంచి వెళ్తానంటే ఊరుకుంటారా? నేను స్కానర్ మీద నుంచి వెళ్ళాల్సిన స్కానర్ వెనక నుంచి వెళ్తానంటే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? ఎందుకంటే నిబంధనలు. మరి దీనికి ఎందుకు పాటించలేదు నిబంధనలు అంటే అందుకే అనుమానాలు వచ్చాయి. సో ఇక్కడ చూడండి, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం కంటైనర్ వాహనం వచ్చి వెళ్ళి అంశం చర్చనీయాంశంగా మారింది. AP16Z0363 నెంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కర్ ఉంది. కానీ సాధారణంగా జెడ్ సిరీస్ అనేది ఆర్టీసీకి చెందింది, పోలీసులకు పి సిరీస్ ఉంటుంది. కానీ ఇక్కడ మరి దీనికి ఏమో జెడ్ సిరీస్ ఉంది, దాని మీదేమో పోలీస్ స్టిక్కరేస్ ఉంది. సో అది అక్కడేమో మిస్ మ్యాచ్ అవుతుంది, అక్కడ కుదరట్లేదు. ఒక విషయం పక్కన పెడితే సీఎం క్యాంపు కార్యాలయంలో వచ్చే ప్రధాన దారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ వాహనం అందులో ఉన్న వారి వివరాలు నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో వైర్లెస్ ద్వారా 2వ గేటుకు కూడా ఈ వివరాలన్నీ కూడా అందజేస్తారు. అప్పుడు వారి సరిపోల్చుకుని అక్కడి నుంచి అయితే పంపుతారు. అయితే మధ్యలో 2వ చెక్ పోస్ట్ వద్ద ఆటోమేటిక్ స్కానర్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం అందులో వచ్చిన వారి వివరాలు మొత్తం కూడా నమోదు చేసుకుని వెళ్ళాలి. అయితే అనుమతి ఉన్నా లేదా ముందస్తు సమాచారం ఉన్న వాహనాలను మాత్రమే ఆ స్కానర్ మీదుగా పంపుతారు. కానీ మంగళవారం వచ్చిన ఈ కంటైనరు స్కానర్ మీదుగా కాకుండా స్కానర్కు వెనక వైపు నుంచి వెళ్ళింది. సో అది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. స్కానర్ మీద నుంచి వెళ్ళలేదు అంటే అందులో స్కాన్ చేస్తే ఏదైనా దొరికే అంశాలు ఏమైనా ఉన్నాయేమో ఆ ఉద్దేశంతోనే స్కానర్ మీద నుంచి వెళ్ళలేదు. అలాగే బయటికి రావడం కూడా ఎలా వచ్చింది? రాంగ్ రూట్లో బయటకు వచ్చింది. అంటే అవుట్ గేట్ నుంచి రావాల్సిన వాహనం వేరొక రాంగ్ రూట్లో వాహనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు ఇలా పంపడం జరిగింది. ఇక్కడ చర్చ అంతా ఏంటంటే ఈ గంట సేపు వాహనాన్ని ఇక్కడ ఆపారు కదా, ఇక్కడ ఏం చేశారు? ఈ వాహనాన్ని ఇంత ఆపిన తర్వాత ఏం చేశారు? లోడ్ చేశారా, అన్లోడ్ చేశారా? సీఎం క్యాంపు కార్యాలయంలో సెక్యూరిటీ వద్ద సిబ్బంది వద్ద వివరాలు నమోదు చేయకుండా ఒక వాహనం లోనికి వచ్చిందంటే అది అనధికారిక వాహనం అనాలి. ఒక రకంగా చెప్పాలంటే దొడ్డిదారిని వచ్చిన వాహనంగా, దొంగ వాహనంగా చెప్పాలి. ఎందుకనంటే ఎక్కడా కూడా సెక్యూరిటీ వద్ద దీన్ని నెంబర్ లేదు, దీన్ని తీసుకొచ్చిన వాళ్ళ వివరాలు లేవు, ఎందుకు వచ్చిందనే వివరాలు లేవు, ఎందుకు బయటికి వెళ్ళిందనే వివరాలు లేవు, రాంగ్ రూట్లో ఎందుకు వచ్చిందనే వివరాలు లేవు. ఇలా ఏ వివరాలు కూడా సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నమోదు కాలేదు. అంటే చేయకూడని పని ఏదో చేశారు, అందుకనే రికార్డెడ్గా చేయాల. ఇది ఏది కూడా రికార్డెడ్ కాదు, అన్రికార్డెడ్గా ఉన్నాయి. రేపు రోజున మనం పుస్తకాలన్నీ తిరిగేసామనుకోండి సెక్యూరిటీ దగ్గర, ఈ వాహనం అసలు వచ్చినట్టే ఉండదు ఆ రోజు. కానీ వాహనం వచ్చిందా లేదా? వచ్చింది కదా, కానీ రికార్డ్స్లో మాత్రం వాహనం ఉండదు. అంటే ఏదో జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా వజ్రాలు, వైడూర్యాలు లేదా ఎన్నికలకు సంబంధించిన డబ్బు లాంటివి ఏదైనా తరలించే ప్రయత్నం జరుగుతుందా? సీఎం క్యాంపు కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల ఖర్చుకి ఏదైనా ప్లాన్ చేశారా? అందుకనే కంటైనర్లలో డబ్బుని బయటికి పంపే ప్రయత్నం చేశారా? ఏమో చెప్పలేం. డబ్బు అని ఎందుకు అంటున్నామంటే డబ్బు లేదా అంతకంటే విలువైన వస్తువులు అయితేనే ఇంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలా. లేదు ఏదైనా మెటీరియల్ వచ్చిందో, లేకపోతే ఫర్నిచర్ వచ్చిందో, లేకపోతే ఇంకోటి వచ్చిందో అంటే దానికి ఎందుకు అంత రహస్యం? వాస్తవానికి వాటికైతే కాగితాలు కూడా ఉంటాయి. కానీ రహస్యంగా చేశారు అంటే అందులో ఏదో చేయకూడని పని, బయట సమాజానికి తెలియకూడని పని ఏదో జరిగింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ కాబట్టి ప్రధానంగా అందులోనూ ఆ వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసి ఉంది కాబట్టి అనుమానం ఏంటంటే నగదు ఏదైనా తరలింపు జరిగిందేమో.
ఎన్నికల కోసం నగదును రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేశారేమో, లేదా నగదును బయట నుంచి లోనకు తెచ్చారేమో. పోలీస్ స్టేషన్ ఉంటే దాన్ని ఎవరు ఆపరు కదా ఈజీగా. పోలీస్ స్టేషన్ ఉంటే ఎందుకు ఆపుతారు? ఆపరు ఏ వాహనానైనా. సో కాబట్టి ఏమైనా లోనకు తెచ్చారేమో, నగదును ఏమైనా తెచ్చారేమో, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో మొత్తం. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలకైతే తావిచ్చింది. ఖచ్చితంగా కంటైనర్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎందుకు అంతసేపు ఉండి రాంగ్ రూట్లో సెక్యూరిటీ వద్ద వివరాలు కూడా నమోదు చేయకుండా వెళ్ళింది అనే విషయాలను ఇప్పుడు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంటుంది. ఒకవేళ ఏ విషయాలు బయటకు చెప్పకుండా దాచి ఉంచితే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఖచ్చితంగా నగదు వ్యవహారమే ఏదో ఒకటి జరిగి ఉంటుందని చెప్పి ప్రజలు భావించే అవకాశం ఉంది.